ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. ఏంటి ఇంత ప్రశాంతంగా ఉంది? మేఘన్ ఎక్కడుందో? ఓ, కిచెన్లో ఉన్నట్టుంది. మేఘనా, ఎందుకీ అనలో వింత కలకలమే వచ్చి వాలేనో నేడిలా వేదనే ఇంత సొంతమయ్యేనే వదిలిపోదేమో నీడలా ఆపే వీలేది లేనే లేదేమో అంత మాయైన దారిలో కాలం ఈ కథనే నడిపిందేమోలే ఏమో ఇది మరణమేనేమో మౌనాలు శూన్యాలు కమ్మేసనే ఇలా నిన్ను నన్ను ఓ బీట్రూటా? బీట్రూట్ కూర నువ్వు కొబ్బరేసి చేస్తే చాలా బాగుంటుంది తెలుసా? యాక్చువల్గా అమ్మ మన కోసం చాలా చేసింది మేఘనా. అమ్మ కోసం మనం ఏదైనా చేయాలి కదా, అదే న్యాయం కదా. మేఘనా, నీ వంట రుచి మరిగాక ఇప్పుడు నేను అమ్మ వంట కూడా తినలేకపోతున్నాను. ఆ మాట అమ్మకి చెప్తే అమ్మకి కోపం వస్తుంది. నేను చెప్పట్లేదు కానీ నిజంగా నీ వంట చాలా బాగుంటుంది తెలుసా మేఘనా? మేఘనా, ఒకే ఒక్క బిడ్డ. ఇంకా మళ్ళీ నేను ఫ్యూచర్లో నేనేమీ అడగను. ఇంకెప్పుడు నేను ఇలా ఇబ్బంది పెట్టను. మనం ఇద్దరం, మనకి 3 పిల్లలు అంతే. ఇక ఈ లైఫ్లో నేను ఏమీ అడగను మేఘనా. అది ఎప్పుడు నువ్వే వంట చేస్తావు కదా, రేపొద్దున తమాషాగా నీకు వంట నేను చేసి పెట్టా. ఆ గురువు కంటే నేనే వంట బాగా చేస్తాను. కాలనీలో ఉన్నప్పుడు వాడు నా దగ్గరికి వంట చేయడానికి వచ్చాడనే తప్ప నేనే వాడికి ఎక్కువ వంట చేసి పెట్టేవాడిని. నువ్వెప్పుడు నా చేతి వంట రుచి చూడలేదు కదా, రేపు నేను చేసి పెడతాను చూడు. మేఘనా, నా మీద నీకు కోపం ఉండొచ్చు కానీ నా పరిస్థితి నువ్వు అర్థం చేసుకుంటావు అనుకుంటున్నాను. నువ్వే చూసావు కదా అమ్మ తన మాట నగ్గలేదని ఎలాంటి నిర్ణయం తీసుకుందో. అమ్మని బ్రతికించుకోవడానికి నాకు వేరే మార్గం లేకుండా పోయింది. అమ్మ చాలా మొండి మనిషి, అందుకోసమే నేను ఒప్పుకున్నాను. ఇదిగో చూడు, ఒక్కటే బిడ్డ. ఇక నేను మళ్ళీ ఎప్పుడు ఏమీ అడగను. ఇట్స్ మై ప్రామిస్. ఉసిరేమో ఇరిసేసింది కరుసైన కాలమిలా, ఎగురేసిన జీవితమంతా చిరిమేసెను చీకటిలా. ప్రామిస్. భాష లేక గొంతు మూగబోయనా, పొగిలినంతలోన పొంత నిండలేని నిండు వేదనా. చేరదీయబోతే సాయమేమో యతి నీడ చేర్చెనా. నేరమెవ్వరిదో దారి తప్పి నిన్ను చుట్టి వేసనా. హలో, ఏరా ఏమైంది? అంతా ఓకేనా?
ఆ, ఆ, మ్, మ్, మ్. ఇప్పుడు ఎక్కడున్నావు? ఇంటికొచ్చావా? ఆ, అవును. మేఘన ఏముంటోంది? మాట్లాడుతోందా? ఆ, మ్, ఏంటి సీరియస్గా ఉందా? నిన్నేమైనా అందా? ఆహాహా, అదేం లేదు. నీతో ఏమైనా గొడవ పడుతుంటే చెప్పు. లేదమ్మా. అసలు ఇంతకీ మేఘన ఎలా ఉంది? తను బానే ఉందా? మ్, బానే ఉంది. నందు, ఏమైందిరా? ఎందుకంత ఇబ్బందిగా మాట్లాడుతున్నావు? అక్కడ ఏదైనా ప్రాబ్లం ఉంటే చెప్పు నాన్నా. ఏం లేదమ్మా, నేను మళ్ళీ చేస్తాను. ఏంటి మేఘనా, ఎంత ఎర్లీగా తింటున్నావేంటి? ఓహ్, పొద్దునుంచి ఏం తినలేదా? నాకు తెలుసు, నేను మాట్లాడి వెళ్ళిన దగ్గర నుంచి నీ మూడు మరోలా ఉంది. అందుకే ఏం తిన్నట్లేవు. నేను కలిపి ముద్దలు పెడతాను. మేఘనా, మై గాడ్, మేఘన కళ్ళలో ఇంత కోపమా? అసలు తనకి ఇంత కోపం ఉందని నేనెప్పుడూ ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటి నందు ఏంటి ఇంత పొడి పొడిగా మాట్లాడుతున్నాడు? అసలు అక్కడ ఏమైంది? అసలు మేఘనికి 2 రోజులు ప్రైవసీ ఇవ్వటం అవసరమా? ఒంటరిగా ఉంటే ఎలాంటి ఆలోచనలు వస్తాయో, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో. ఈ టైంలో నేను ఇక్కడుండడం కంటే అక్కడుండడమే బెటర్. ఏంటో. ఏమైంది? నీలో నువ్వే కొనుక్కుంటున్నావు. ఏమైంది? అదే అత్తయ్య, ఇప్పుడే నందుకి ఫోన్ చేశాను. ఏమైంది? ఏమన్నాడు? ఆ అమ్మాయి మాట్లాడిందట్నా? సరే అన్నదట్నా? గుడ్ న్యూస్ చెప్తున్నాడా? లేదత్తయ్య, వాడు అసలు సరిగ్గా మాట్లాడడం లేదు. మాట్లాడకపోవడం ఏంటి? అదే, నేనేం అడిగినా పొడి పొడిగా సమాధానం చెప్తున్నాడు. అక్కడేదైనా గొడవ అవుతుందని నాదో చిన్న డౌట్ అత్తయ్యా. ఈ సమయంలో మనం అక్కడుండడం మంచిదేమో అత్తయ్య, ఏమంటారు? లేదు లేదు, వాళ్ళిద్దరు ఉండడమే మంచిది. అది కాదత్తయ్యా, అసలు వాళ్ళిద్దరి మధ్య ఇప్పుడు మాటలు కూడా ఉన్నట్టు లేవు. ఏమన్నా అడిగితే అసలు వాడు ఏమీ డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాడు. చాలా పొడి పొడిగా మాట్లాడుతున్నాడు. నాకెందుకో అనుమానంగా ఉంది. నాకు తెలిసి ఏవో పెద్ద గొడవలే జరిగేటట్టున్నాయి. నాకు చెప్పడం ఇష్టం లేక వాడు మాట దాటేస్తున్నాడేమో అన్న అనుమానం. నాకు భయంగా ఉంది. ఎందుకైనా మంచిది మనం బయలుదేరదాం అత్తయ్యా. సులోచన, నువ్వు కాస్త నేను చెప్పేది వింటావా? ఇన్ని రోజులు ఉన్న వాళ్ళం ఇంకొక 2 రోజులు ఆగలేమా? అది కాదత్తయ్యా. సులోచన, అక్కడ ఏం జరగదు, నేను చెప్తున్నాను కదా. అసలైనా సంసారం అన్న తర్వాత గొడవలు జరగకుండా ఉంటాయా? జరగని. వాళ్ళ సందేహాలు, ప్రశ్నలు అన్నీ ఒకళ్ళనొకళ్ళు అడిగిన తర్వాత, వాళ్ళిద్దరూ ఒక పరిష్కారానికి వచ్చిన తర్వాత అప్పుడు మనం వెళ్తే మంచిది. ఒకవేళ గొడవలు పెద్దవైతే అత్తయ్య? పెద్దవైతే వాళ్లే పరిష్కరించుకుంటారు. ఏ, వాళ్ళిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నప్పుడు నిన్నడిగి పెళ్లి చేసుకున్నారా? వాడు మాటిచ్చినప్పుడు నిన్నడిగి మాటిచ్చాడా? వాళ్ళిద్దరూ పర్సనల్గా మాట్లాడుకోవాలనే నేను ప్లాన్ చేసి మీ అందరినీ ఇక్కడికి తీసుకొచ్చాను. చక్కగా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటారో పోట్లాడుకుంటారో వాళ్ళిష్టం. ఏదైతేనే మనం అనుకున్నది జరిగి తీరాలి. ఒకవేళ మేఘన ఒప్పుకోకపోతే వాడు మాత్రం ఏం చేస్తాడత్తయ్యా? నాకు అదే టెన్షన్గా ఉంది. అనవసరంగా చిలికి చిలికి గాలివానలా మారి వాళ్ళిద్దరి మధ్య గొడవలు జరిగితే? ఆ పరిస్థితే వస్తే పరిష్కరించడానికి పెద్దవాళ్ళం మనం ఉన్నాం కదా. ముందైతే ఫస్ట్ వాళ్ళిద్దరూ మాట్లాడుకొని, వాడు చెప్పాడు, దానికి మేఘన రియాక్షన్ ఏంటో తెలుసుకొని చిన్నగా భార్యని ఎలా దారిలో పెట్టుకోవాలో వాడికి బాగా తెలుసు. చక్కగా మాట్లాడతాడు. అయినా సలహాలు సూచనలు చెప్పడానికి నేనున్నాను కదా. నువ్వేం టెన్షన్ పడకు, అన్నీ అవే సర్దుకుంటాయి.
మేఘనా, నువ్వు పక్కకి తప్పుకో, ఇవి నేను చేస్తాను. నువ్వు అనవసరంగా లేనిపోని పనులన్నీ పెట్టుకుంటున్నావు. అయినా ఈ పనులన్నీ నువ్వు చేయడం ఎందుకు? పని మనిషి వస్తుంది కదా, వచ్చాక తను చూసుకుంటుందిలే. నువ్వు నా మీద బాగా కోపంగా ఉన్నట్టున్నావు, కనీసం ఏం మాట్లాడట్లేదు. ఆవేశం కాదు, కొంచెం ఆలోచించి చూడు. నేను అడిగిన దాంట్లో న్యాయం ఉందనిపిస్తుంది. ముగ్గురు పిల్లలైతే మనం వాళ్ళకి న్యాయం చేయగలమా లేదా అనే అనుమానం అయితే నీకొద్దు. ఫైనాన్షియల్గా మనకి ఏ ప్రాబ్లం లేదు, వాళ్ళకి మంచి జీవితం ఇవ్వగలం. అలాగే ముగ్గురి మీద సమానమైన ప్రేమని పంచగలం. నా మాట నమ్ము. అసలు మనుషులు ఇంత త్వరగా ఒపీనియన్స్ ఎలా మార్చుకుంటారు? ఇప్పుడు ప్రామిస్ చేస్తున్నాను అంటే అంతకు ముందు ఇచ్చిన ప్రామిస్ని తప్పినట్టే కదా. అంటే మాటికి చేసిన ప్రామిస్కి విలువ లేదా? ఎంత తెలివిగా చెప్పేశాడు. వారసును కొన్ని కనిస్తే ఇంకేమీ అడగడంట. అసలు నన్ను భార్య అనుకుంటున్నాడా, పిల్లల్ని కనే యంత్రం అనుకుంటున్నాడా? మేఘనా, కాసేపు పక్కన పెట్టిలారా, నీకిష్టమైన సాంగ్ వస్తుంది, రా. ఏంటి ఇంత మౌనంగా ఉంది? ఏదో ఒకటి మాట్లాడితే బాగుండు. ఈ మౌనాన్ని భరించడం చాలా కష్టంగా ఉంది. మేఘనా, నాకు మంచినీళ్ళు కావాలి. ఇదిగో. కనీసం చేతికైనా ఇవ్వచ్చుగా. హలో, చెప్పమ్మా ఆరోహి. బామ్మగారు ఎలా ఉన్నారు? బావున్నానమ్మా, చాలా బావున్నాను. నువ్వెలా ఉన్నావు? నేను చాలా బాగున్నాను బామ్మగారు. మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలని ఇప్పుడు ఫోన్ చేశాను. అవునా, ఏంటో చెప్పమ్మా. బహుశా మీ మనవడు ఈ పాటకి మీకు చెప్పే ఉంటాడు కదా. దేని గురించమ్మా? అదే బామ్మగారు, మీకు వారసుడు కావాలని నందుని అడిగారంట కదా. ఆ విషయం మేఘనతో చెప్పేశాడంట కదా. అవునమ్మా. నీకెవరు చెప్పారు? ఇంకెవరు, నందునే చెప్పాడు. ఆఫీస్కొచ్చాడు, చాలా డల్గా ఉన్నాడు. నాకు అనుమానం వచ్చి ఏంటింత డల్గా ఉన్నావని అడిగితే విషయం చెప్పాడు బామ్మగారు. అవునా, దానికి డల్గా ఉండడం ఎందుకమ్మా? ఎందుకు అంటే ఏం చెప్తాం బామ్మగారు, ఆయన అడగంగానే ఆ మేఘన వెంటనే ఒప్పుకోవాలి కదా. తను ఒప్పుకున్నట్టు లేదు. ఒప్పుకోకపోవడం ఏమిటి? ఖచ్చితంగా ఒప్పుకుంటుంది. ఎవరి కోసం ఒప్పుకుంటుంది? నేను కూడా అదే అనుకున్నాను బామ్మగారు. కాని నందు మొహం చూస్తుంటే ఏదో చిన్న అనుమానంగా ఉంది. బహుశా మేఘన ఒప్పుకున్నట్టు లేదు. అదేమైనా చిన్న విషయమా? ఇలా చెప్పగానే అలా ఒప్పేసుకోవటానికి ఆ అమ్మాయి కూడా కాస్త టైం ఇవ్వాలి కదా. బహుశా ఆలోచించుకొని తర్వాత సరే అంటుందేమో. అలా అంటే పర్వాలేదు బామ్మగారు. కాకపోతే తను ఒప్పుకోకపోతేనే ప్రాబ్లం. నందు అలా ఉంటే ఏదో అనుమానం వచ్చి ఓసారి మీతో షేర్ చేసుకుందామని ఫోన్ చేశాను. ఉంటాను బామ్మగారు. అమ్మో, ఈ అమ్మాయి చెప్పేది కూడా నిజమే. ఈ మేఘన ఒప్పుకుంటుందో లేదో. ఇప్పుడు మనం ఇక్కడ ఉండడం మంచిది కాదు. ఈ టైంలో మనం అక్కడుంటేనే మంచిది. ఒంటరిగా దొరికాడు కదా అని ఏదో చెప్పి వాడి మనసు మార్చేస్తే, అమ్మో,
వెంటనే ఈ విషయం సులోచనకి చెప్పి మనం బయలుదేరాలి అంతే. నీతో పెళ్లి కాకపోయినా మా అమ్మ బలవంతం మీద వేరే పెళ్లి చేసుకోవాల్సి వచ్చినా నేను మాత్రం పిల్లల్ని కన్నా. నాకు పిల్లలంటే ఆదిత్య నిత్య. ప్రామిస్. ప్రేమతో ఇచ్చిన మాటకి చాలా విలువ ఉంది అంటారు. అదే మనిషి ఆ మాట తప్పితే ఆ ప్రేమకు విలువ లేనట్టే కదా. ఏంటి మేఘనా, ఏం ఆలోచిస్తున్నావు? ఓహ్, పిల్లలు లేకపోయేసరికి చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నావు కదా? చిన్నప్పటి నుంచి ఎప్పుడు పిల్లల్ని ఇలా వదిలిపెట్టింది లేదు. ఈరోజు పిల్లలకి దూరంగా ఉండాలంటే కష్టమే. నాకు అర్థమవుతుంది నీ సిచ్యువేషన్. నాకు తెలుసు మేఘనా, నేను అడిగిన విషయం నీ మనసుని బాగా గాయపరిచుంటుంది. ఇచ్చిన మాట తప్పానని నీకో ఫీలింగ్ వచ్చుంటుంది. అది సహజం. కానీ ఆ నెగిటివిటీని పక్కన పెట్టి కాస్త ఆలోచించి చూడు. ఈ నైట్ అంతా బాగా ఆలోచించు. రేపు నువ్వే ఓకే చెప్తావు, నాకు తెలుసు. ఎందుకంటే నేనంటే నీకు చాలా ఇష్టం. నా మాట కాదనమనే నమ్మకం. ఆ నమ్మకంతోనే నేను అమ్మకి మాటిచ్చాను. సరే, నేను నిన్నింతకంటే ఎక్కువ డిస్టర్బ్ చేయను. గుడ్ నైట్. ఓకే ఓకే. ఓకే ఓకే, వెరీ గుడ్. సరే, నేనుంటాను. నేను నీకు మళ్ళీ కాల్ చేస్తాను. మేడం, అనుకున్నట్టుగానే అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయాయి మేడం. మనం చెప్పిన అమ్మాయి ఆల్రెడీ హోటల్లో దిగిపోయింది. హోటల్ వాళ్ళని కూడా ఆల్రెడీ మాట్లాడి పెట్టుంచాను. అంతా మనం అనుకున్నట్టుగానే జరిగిపోతుంది. వెరీ గుడ్ బార్బీ. నీలో నాకు నచ్చిన విషయం ఏంటో తెలుసా? నీకిలా చెప్పగానే అలా చేసేస్తావు. నా మనసుని ఆల్మోస్ట్ బాగా రీడ్ చేస్తావు కదా. పిఏ అంటే అంతే కదా మేడం. మీ నోట్లో నుంచి మాట గొంతు దాటి బయటకొచ్చే లోపల నాకు అర్థమైపోవాలి. ఐ లవ్ యు బార్బీ. మీరు చేసిన పని అయిపోయింది. ఇప్పుడు నేను చేయాల్సిన పని మిగిలిపోయింది. ఈ రోజు ఈవినింగ్ లోపు నందు వచ్చి మన ట్రాప్ లో పడిపోతాడు. అక్కడి నుంచి అంతా మనం అనుకున్నట్టుగానే జాడిగిపోతుంది. మేడం, మీరేదో చెప్తున్నారు గాని కరెక్ట్గా సాయంత్రం లోపలే వచ్చి మన ట్రాప్లో చిక్కుతాడు అని మీరెలా చెప్తున్నారు? ఇప్పుడే కదా నువ్వు నా మైండ్ ని రీడ్ చేసావు అని చెప్పాను. ఏ ఆ మాత్రం తెలుసుకోలేకపోయావా? అంటే మీకేం కావాలో తెలుసుకోగలను గాని మీ మైండ్లో ఏముందో తెలుసుకోలేను కదా. అది మీరే చెప్పాలి. ఆల్రెడీ సులోచన కాంతం వాళ్ళు ఊరి నుంచి బయలుదేరారు. ఇంకా సేపట్లో వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో అప్పుడు ఆ ఇంట్లో ఒక మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. ఇంకా సేపట్లో వాళ్ళు ఇంటికి చేరుకుంటారు. వాళ్ళు ఎప్పుడైతే ఇంటికి చేరుకుంటారో అప్పుడు ఆ ఇంట్లో ఒక మూడో ప్రపంచ యుద్ధం మొదలవుతుంది. ఆ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనేది ఎవ్వరూ చెప్పలేరు. కానీ నందు మాత్రం ఆ అట్మాస్ఫియర్ నుంచి ఎప్పుడెప్పుడు బయటపడిపోదామా అని ఎదురు చూస్తూ ఉంటాడు. ఒక్క చిన్న అవకాశం వచ్చినా అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలని చూస్తాడు. అదేంటి మేడం,
అసలు మెయిన్ కారణం అతనే కదా. అక్కడే ఉంది చిన్న ట్విస్ట్. మగాళ్ళు యుద్ధాన్ని మొదలు పెడతారు కానీ పూర్తి చేయలేరు. కానీ ఆడది యుద్ధాన్ని ఎంత దూరమైనా తీసుకెళ్లగలుగుతుంది. అంత ఓపిక, తీరిక, ఓర్పు, సహనం అన్నీ ఆడదానికే ఉంటాయి. ఆ వాతావరణంలో ఇమడటం నందుకి చాలా కష్టం. ఏ చిన్న సోర్స్ దొరికినా బయటికి వెళ్ళిపోతాడు. ఆ సోర్స్ని నేను క్రియేట్ చేస్తాను. కానీ అతనికి తెలియని విషయం ఏంటంటే నందు ఆ గొడవలో నుంచి తప్పించుకోవడానికి బయటికి వచ్చి మన ట్రాప్లో దొరికిపోతాడు. తన లైఫ్ తాళకిందులు కాబోతోంది. అంతా బాగానే ఉంది కానీ నాకు చిన్న డౌట్. ఏంటి? అది కాదు, మీరు ఆ కాంతంతో ఎప్పటికప్పుడు టచ్లో ఉంటారు కదా, మరి ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఇంకొక రోజు, ఏదో ఒక రోజు ఇదంతా మీరు చేసిన మ్యాజిక్ అనే విషయం వాళ్ళకి తెలీదు అంటారా? అలా తెలిసిందే అనుకోండి, అప్పుడు మీ ఫ్యూచర్ ఏంటి మేడం? ఒక ఫ్యామిలీలో కమ్యూనికేషన్ గ్యాప్స్ అంటూ వచ్చాయి అంటే వాళ్ళ మధ్యన నేనేంటి? ఎవరైనా దూరిపోవచ్చు. ఒక్కసారి ఫ్యామిలీ మెంబర్స్ మధ్యలోకి పరాయి వ్యక్తి ఎవరైనా వచ్చి దూరారు అంటే ఇక ఆ ఫ్యామిలీ డిస్టర్బ్ అయినట్టే. అది సరే, ఇంతకీ అక్కడ ఏం అరేంజ్మెంట్స్ చేశావు? నందు, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. కమాన్ కమాన్ కమాన్, త్వరగా వచ్చేసేయ్. ఈ రోజుతోటి ఆ మేఘన నందుల మధ్య ఉన్న రిలేషన్ ఈ రోజుతో పూర్తిగా కట్ అయిపోతుంది. చూడమ్మా మేఘన, ఇంత దూరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఇంకొక పిల్లాన్ని కంటే ఈ బిడ్డలకి అన్యాయం జరగదు. వీళ్ళకు కూడా ఆస్తిలో వాటా ఉంటుంది. నేను నా పిల్లలు మీ ఆస్తిని చూసి మీరిచ్చే వాటాల కోసం రాలేదత్తయ్య. అంటే నీ ఉద్దేశం ఏంటి మేఘన? నువ్వు పిల్లల్ని కననంటావా? అసలు నువ్వు మాట్లాడకు నందు. ఎప్పుడైతే నువ్విచ్చిన మాట తప్పావో ఆ క్షణమే నాతో మాట్లాడే అర్హత కోల్పోయావు.